హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో జూలై నెలలో వచ్చే అతి ముఖ్యమైన పండుగల గురించి వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 1వ తేదీ సోమవారం ఈ రోజు అంతర్జాతీయ జోక్స్ డే అయితే ఉందండి. ఇంకా జూలై 2వ తేదీ మంగళవారం ఈ రోజు ఏకాదశి తిథి అయితే ఉంది. ఇంకా జూలై 3వ తేదీ బుధవారం ఈ రోజు ప్రదోష వ్రతం అయితే ఉంది. ఇంకా జూలై 4వ తేదీ గురువారం ఈ రోజు మాస శివరాత్రి అయితే ఉందండి. జూలై 5 శుక్రవారం ఈ రోజు అమావాస్య తిథి అయితే ఉందండి. ఈ రోజుతో మనకి జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుంది. ఇంకా జూలై 6వ తేదీ శనివారం ఈ రోజు నుండి కూడా మనకి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుండే మనకి శ్రీ వారాహి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజు నుండే పునర్వసు కార్తె కూడా ప్రారంభమవుతుంది. జూలై 7 ఆదివారం ఈ రోజు పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఉంది. అలాగే ఈ రోజుతో మనకి శుక్రమూఢం అనేది పూర్తవుతుంది. అలాగే ఈ రోజు చంద్రోదయం కూడా ఉంది. జూలై 9వ తేదీ మంగళవారం ఈ రోజు చవితి తిథి అయితే ఉందండి. జూలై 11వ తేదీ గురువారం ఈ రోజు స్కంద పంచమి. అలాగే ఈ రోజున ప్రపంచ జనాభా దినోత్సవం కూడా జరుపుకుంటారు. ఇంకా జూలై 12వ తేదీ శుక్రవారం ఈ రోజు కుమార షష్ఠి ఉందండి. ఇంకా జూలై 16వ తేదీ మంగళవారం ఈ రోజు నుండి కూడా మనకి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుండే కర్కాటక సంక్రమణం ప్రారంభమవుతుంది. జూలై 17 బుధవారం ఈ రోజు తొలి ఏకాదశి పండుగ అయితే ఉంది. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుండే చాతుర్మాస వ్రతం అనేది ఆరంభమవుతుంది. ఈ రోజు మోహరం పీర్ల పండుగ కూడా ఉంది. జూలై 19 శుక్రవారం ఈ రోజు ప్రదోష వ్రతం అయితే ఉంది. జూలై 20 శనివారం ఈ రోజు నుండి మనకి పుష్యమి కార్తె అనేది ప్రారంభమవుతుంది. జూలై 21 ఆదివారం ఈ రోజు మనకి గురు పౌర్ణమి ఉంది. దీనినే వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర కూడా ఉంది. జూలై 23 మంగళవారం ఈ రోజు బాలగంగాధర్ జయంతి. జూలై 24 బుధవారం ఈ రోజు సంకటహార చతుర్థి. జూలై 25 గురువారం ఈ రోజు చవితి తిథి అయితే ఉంది. జూలై 28 ఆదివారం ఈ రోజు శ్రీ మహంకాళి అమ్మవారి జాతర అయితే ఉంది. జూలై 29 సోమవారం బోనాలు. జూలై 30వ తేదీ మంగళవారం ఆడి కృతిక. జూలై 31వ తేదీ బుధవారం ఈ రోజు ఏకాదశి తిథి అయితే ఉంది. అంతేనండి, చూసారు కదా జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.